జ్ఞానవాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్ళు. జ్ఞానవాపి అడుగున భారీ ఆలయ ఆనవాళ్ళు. దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో శాసనాలు ఉన్నాయి. ఏఎస్ఐ సర్వే నివేదికలో వెల్లడి పేర్కొన్న హిందూ పక్షం లాయర్ విష్ణు శంకర్ జైన్. దీనికి సంబంధించి అయోధ్య రామాలయం అయిపోయింది. 75 సంవత్సరాల భారత గణతంత్ర రాజ్యంలో ఒక హిందూ దేవాలయం నిర్మించుకోవడానికి, లేదంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే మన మీద దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేసి బలవంతంగా వృద్ధారో వాళ్ళను తీసుకుపోవడానికి ఇది ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు ఇదే సందర్భంలో జ్ఞానవాపికి సంబంధించి మసీదుకు జ్ఞానవాపి అనేటువంటి పేరు రావడంలోనే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇది పెద్ద నిర్ణయం. దేశవ్యాప్తంగా అయోధ్యకు సంబంధించినటువంటి ప్రకంపనలు ఎట్లా ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మసీదు కింద భారీగా ఆలయం ఉండేది. దానికి సంబంధించి ఆ ఆలయానికి సంబంధించినటువంటి రాళ్లతోటే అది కూలగొట్టి ఆ ఆలయానికి సంబంధించినటువంటి రాళ్లతోటే మసీదు కట్టారనేటువంటిది మసీదులో చేసిన మార్పులను ఏఎస్ఐ సర్వే గుర్తించింది. పూర్వం ఉన్న స్తంభాలను, ప్లాస్టర్ను చిన్న చిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు కానీ తొలగేటువంటి పరిస్థితి అక్కడ కనబడలేదు, తొలగలేదు, అక్కడ దొరికిపోయింది. ఇది జ్ఞానవాపికి సంబంధించినటువంటి మసీదుకు సంబంధించినటువంటి రిపోర్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ తీసుకుంటే, it can be said that there existed a large Hindu temple prior to the construction of the existing structure అనేటువంటిది చాలా క్లియర్ రిపోర్ట్ మనకు అర్థమైపోతుంది. స్ట్రక్చర్ appears to have been destroyed in the 17th century during the reign of Aurangzeb, and part of it was modified and reused in the existing structure based on scientific studies, survey carried out, study of architectural remains, exposed features and artifacts, inspections and art and sculptures. It can be said that there existed a Hindu temple prior to the construction of the existing structure అనేటువంటిది 800 పైగా పేజీలు ఉన్నటువంటి రిపోర్ట్లో 131 పేజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ 2-3 పేజీలు మాత్రమే నేను డౌన్లోడ్ చేసినాను. Pre-existing structure based on the scientific studies and observation on central chamber and main entrance of the pre-existing structure in existing structure, western chamber and western wall, reuse of pillars and pilasters of pre-existing structure in existing structure, inscription on the existing అంటే ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్కి సంబంధించి అరబిక్, పర్షియన్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ది లూజ్ స్టోన్, sculptural remains in cellar and etc. It can be said that there existed a large Hindu temple prior to the construction of the existing structure అనేటువంటిది ఇది జ్ఞానవాపి మసీదుకు సంబంధించినటువంటి సర్వే చేసినటువంటి రిపోర్టు. ఈ సర్వే రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఈ అంశాలకు సంబంధించి ఇవాళ వచ్చినటువంటి న్యూస్ కూడా ఇది ఉంది. అయితే ఇది చిన్న న్యూస్ కాదు, ఇది మరొకసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేటువంటి న్యూసే. ఈ మసీదుకు సంబంధించి అయోధ్య రామాలయం ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి గుడిని కూలగొట్టి మసీదును కట్టారో, బాబ్రీ మసీదును, ఇక్కడ కూడా కాశీలో పురాతనమైనది. కాశీ, వారణాసి అంటే మామూలు నగరం కాదు. ఈ భూమి మీద నాగరికత వచ్చిన తర్వాత అత్యంత పురాతనమైనటువంటి నగరం అనేటువంటిది. అయితే ఇదో హిందూ విశ్వాసాల ప్రకారం మాత్రం చెప్పింది కాదు, లేదంటే ఒక మతం ఆధారంగా చెప్పింది కాదు. ఇది చేసినటువంటి ఆర్కియాలజికల్ సర్వే ఒకటే కాదు, మిగిలినటువంటి అనేకమైనటువంటి సైంటిఫిక్ అంటే సైన్స్ అంటే ఏదో వీళ్ళు చెప్పేటువంటి సైన్స్ కాదు, విజ్ఞానం ముందుగా ఉన్నటువంటిది కూడా. అదేవిధంగా మానవ జాతికి సంబంధించినటువంటి విజ్ఞానమైనటువంటి అది కూడా వారణాసి నుంచి మాత్రమే ఎక్కువ ఇప్పటికీ భూమి మీద ఉన్నటువంటి పురాతనమైనటువంటి నగరం వారణాసి అనేటువంటిది చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. సో జ్ఞానవాపి కూడా మరొకసారి ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. దేశంలో రాజకీయంగా కూడా ఇది మరొకసారి చెప్పేటువంటి అవకాశం మనకు ఖచ్చితంగా ఉంది.